హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇదైతే మనం లెసన్ 4 నేర్చుకుందాము. ఒక సెంటెన్స్ అనేది మన జర్మన్లో ఒక సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలి, అసలు అందులో డిఫరెంట్ టైప్స్ అనేవి ఏముంటాయి, అవన్నీ ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. ఇప్పటివరకైతే మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాము, అలాగే కొంత లిటిల్ బిట్ ఆఫ్ గ్రామర్ నేర్చుకున్నాము. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఏముంటాయి, తర్వాత మనకి ఏదైనా చేయాలంటే ఇష్టం ఉంటే ఎలా చెప్పాలి, ఇష్టం లేదంటే ఎట్లా చెప్పాలి, సో ఇవన్నీ మనం నేర్చుకుందాం అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి లెసన్ 4. మనము ఎట్లా ఒక సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేస్తాం. ఫర్ సపోజ్ నేనేం చెప్తానంటే, ఐ ట్రావెల్ డైలీ. ఓకే, ఐ ట్రావెల్ డైలీ. సో ఇదేంటి, ఒక సెంటెన్స్ అనుకున్నాం అనుకోండి. దీన్ని మనం జర్మన్లో ఎట్లా చెప్తామంటే, ఇష్ రైస ఈడెన్ టాగ్. ఓకే, ఇష్ రైస్ ఈడెన్ టాగ్ అని అంటామన్నమాట. సో దీన్ని మనం జర్మనీలో అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే 3 డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో దీన్ని ఏమంటాం, సబ్జెక్ట్ అంటాం, దీన్ని వర్బ్ అంటాం, దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఓకే, సో ఇష్ అనేది ఏమైంది, సబ్జెక్ట్. సో జర్మన్లో మనం సబ్జెక్ట్ని ఏమంటామంటే నామినేటివ్ అంటాం. ఓకే, నామినేటివ్. వర్బ్ని వర్బ్ అనే అంటారు. ఓకే, అండ్ ఆబ్జెక్ట్ని వచ్చేసి యాక్యుజాటివ్. ఓకే, యాక్యుజాటివ్ అంటారు. సో ఇప్పుడు మనం వచ్చి ఇష్ రైజ్ ఈడెన్ టాగ్. సో ఇదేమైంది, సబ్జెక్ట్ అంటే నామినేటివ్, ఇదేంటి వర్బ్, ఇదేమో యాక్యుజాటివ్. ఓకే, ఇష్ రైజ్ ఈడెన్ టాగ్, ఈడెన్ టాగ్ అనేది యాక్యుజాటివ్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇంగ్లీష్లో ఎప్పుడైనా కూడా సేమ్ ఉంటుంది. లైక్ అంటే నువ్వు ఐ అన్న, లైక్ షీ ట్రావెల్స్ డైలీ. ఓకే, షీ ట్రావెల్స్ డైలీ, ఐ ట్రావెల్ డైలీ, హీ ట్రావెల్స్ డైలీ. ఓకే, దే ట్రావెల్ డైలీ. సో అట్లా ఏంటంటే మనకి అక్కడ అంతా సేమే ఉంటుంది. కానీ ఒక డిఫరెంట్ పార్ట్ ఇన్ జర్మన్ ఏంటంటే మనకి వర్బ్ కాంజుగేషన్. సో ప్రతి ఒక్క వర్బ్కి ఒక కాంజుగేషన్ ఉంటుంది. నిన్న మీరు ఆల్రెడీ చూసారు. సో ఇష్ మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. లైక్ ఏంటి, జైన్ వర్బ్స్ అనేవి మన ప్రొనౌన్స్తో మారిపోతూ ఉంటాయి. సో ఇష్, తర్వాత దు, తర్వాత ఎర్, జీ, ఎస్. ఓకే, వేర్, ఎర్. ఓకే, జీ ఆర్ జీ. ఓకే, సో ఇట్లా డిఫరెంట్ అనేవి ఉంటాయని ప్రొనౌన్స్ అనేవి నేర్చుకున్నాం. సో ఈ ప్రొనౌన్స్తో పాటు మనకి వర్బ్ కూడా మారిపోతుంది. ఫర్ సపోజ్ రైజ్ ఉంది కదా, అదే దీని ఇన్ఫినిటివ్ ఫామ్. సో ఇన్ఫినిటివ్ ఫామ్ అంటే ఏంటంటే ఫుల్ వర్బ్ అనమాట. సో ఇది ఇన్ఫినిటివ్ ఫామ్ అంటారు, రైజెన్. సో విచ్ ఈస్ విత్ ఈఎన్. అయితే ఈ రైజెన్ని మనం ఎలా చేస్తామంటే రైజ్. ఓకే, దూతో ఎట్లా ఉంటుంది, రైస్డ్. ఓకే, ఎస్తో కూడా రైస్డ్. ఓకే, వేర్తో వచ్చేసి రైజెన్, రైస్డ్. ఓకే, అగైన్ రైజెన్. సో దీని గురించి మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నిన్న వీడియోలో చూసాము. ఇష్ అంటే ఐ, డు అంటే యూ, ఎస్జిఎస్ అంటే హీ, షీ, ఇట్. ఓకే, విర్ అంటే వి, ఎర్ అంటే యూ ఆల్ అని వస్తుంది. ఓకే, జీ అంటే దే, ఇదేమో మీరు. ఇక్కడ దు అంటే ఏంటి, నువ్వు అని వస్తుంది. ఇదంటే జీ అంటే మీరు అని, అంటే రెస్పెక్ట్ఫుల్ ఫామ్ మీ, మీరు అని వస్తుంది. ఓకేనా. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఇష్, దు, ఎర్జిఎస్ ఇవన్నీ ఏంటి, సింగులర్ ఫామ్. ఓకే, అలాగే ఈ జీ కూడా సింగులర్ ఫామ్. మిగిలినవన్నీ ఏంటి, ఇవన్నీ ప్లూరల్ ఫామ్స్ అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇష్తో పాటు ఎప్పుడన్నా కూడా ఈ ఉంటుంది. ఓకే, దీంతో పాటు ఎస్టీ ఉంటుంది, దీంతో పాటు టీ ఉంటుంది, దీంతో పాటు ఈఎన్ ఉంటుంది, దీంతో పాటు టీ ఉంటుంది, తర్వాత ఈఎన్. ఓకే, సో ఎస్టీ ఇది టీ ఉండొచ్చు లేదా ఈటీ ఉండొచ్చు. ఓకే, ఇట్ డిఫర్స్ అనమాట, ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ఉంటుంది. మనం అట్లా డిఫరెంట్ ఉన్న కేసెస్ని కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో రైజా, ఓకే, రైస్డ్,
ఓకే, ఇక్కడ ఏంటంటే రైజన్లో మనకి ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ రైజ్డ్ అనే వస్తుందన్నమాట. సో నేను మిగిలిన వేరే ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇస్తాను, అప్పుడు కన్ఫర్మ్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి రైజన్, రైజ్డ్, రైజన్. ఓకే, ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. సో ఇది మీకు ఇంపార్టెంట్. ఇది మీరు నోట్స్ కనుక తీసుకుని ఉంటే ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా లేదా రాసుకోండి ఏదైనా నోట్స్లో. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ వాటి యొక్క వర్బ్ కాంజుగేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి వోనెన్. వోనెన్ అంటే ఏంటి? టు లివ్. ఓకే, సో ఇష్ వోన, డు వోన్స్ట్, ఎస్ వోంట్, జీ వోనెన్, ఏర్ వోంట్, జీ వోనెన్. ఓకే, చూసారా? అంటే ఇది ఇన్ఫినిటివ్ ఫామ్ అన్నమాట. అదే ఒకవేళ నువ్వు ఇష్తో చేస్తుంటే ఇది వస్తుంది, దూతో అయితే ఇది, ఎస్తో అయితే ఇది, విర్ జీ అయితే ఇది, ఇర్ అయితే ఇది, జీ అయితే ఇది. సో అట్లా మనకి డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది అన్నమాట. వర్బ్ కాంజుగేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, రైజన్, రైజన్. సో రైజర్, రైజ్డ్, రైజ్డ్, రైజన్, ఎస్టీ. ఓకే, ఇక్కడ తప్పించారు. ఏంటంటే రైజన్. ఓకే, రైజన్. ఓకే, ఇది ఇన్ఫినిటివ్ ఫామ్. ఇప్పుడు ఆర్బైటన్, ఆర్బైటర్, ఆర్బైటెస్ట్. ఇక్కడ చూసారా ఈటీ వచ్చింది, ఈఎన్, ఈటీ, ఈఎన్. అంటే ఇది డిఫర్ అవుతుంది అన్నమాట మనకి ఉండేదాన్ని బట్టి, పక్కనే ఉండేదాన్ని బట్టి ఒక్కొక్క వర్బ్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ప్రతిదానికి మనం నేర్చుకోవాల్సిందే, దెర్ ఈజ్ నో షార్ట్ కట్. కాకపోతే ఖచ్చితంగా మనకి ఎస్టీ, ఓకే, టీ ఆర్ ఈటీ, ఓకే, అలా ఉంటాయి. సో హ్యాండ్లెన్. సో ఇక్కడ ఏంటి? ఎల్ఎన్ వచ్చింది కదా. సో ఖచ్చితంగా మనకి మిగిలిన మటనెట్లో కూడా ఎన్ అనేది ఉండాలి. సో దీని మీద స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఇవి నేర్చుకోండి ఈరోజుకి. ఓకే, అందెరా. సో హ్యాండ్లెన్ అంటే ఏంటి అసలు? టు యాక్ట్ ఆర్ టు ట్రేడ్. ఆర్బైటన్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్బ్. ఆర్బైటన్, ఇష్ ఆర్బైటర్. ఓకే, ఇష్ ఆర్బైటర్ ఇన్ ఐన క్లినిక్. అంటే ఏంటి? నేను ఒక క్లినిక్లో పనిచేస్తున్నాను అని మీనింగ్ వస్తుంది. ఇష్ రైజర్ ఈడెన్ టాగ్. అంటే ఈడెన్ టాగ్ అంటే ఏంటంటే ఎవ్రీ డే. ఐ ట్రావెల్ ఎవ్రీ డే అందుకు మీనింగ్ వస్తుంది. తర్వాత ఇష్ వోన ఇన్ హైదరాబాద్. అంటే నేను హైదరాబాద్లో ఉంటాను, నేను హైదరాబాద్లో ఉంటాను అనే మీనింగ్ వస్తుంది. ఓకే, అందెరా అంటే టు చేంజ్. సో ఇష్ అందెరా మైన వోనుంగ్. యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. ఇష్ జాయ్హ, ఇష్ జాయ్హమిష్ అని వస్తుంది. అది ఒక రిఫ్లెక్సివ్ వర్బ్ అన్నమాట, అది అనదర్ గ్రామర్ టాపిక్. సో మనం అనేది దాన్ని తర్వాత మళ్ళీ నేర్చుకుందాము. అందెరా అంటే టు చేంజ్. జనరల్గా అందెరా అంటే ఏంటంటే అదర్ అని మీనింగ్ వస్తుంది నార్మల్గా. సో ఇష్ అందెరా అంటే అందెరా మెన్షన్ అట్లా. సో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది మనకి నేర్చేసుకోండి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఏంటంటే ఇష్కి ఏముంటుంది? ఇష్కి ఈ ఉంటుంది, దూకి ఎస్టీ ఉంటుంది, అంటే ఎండింగ్లో చెప్తున్నా. ఓకే, ఎస్కి టీ ఉంటుంది. తర్వాత మనకేంటి? విర్కి ఏముంటుంది? ఈఎన్ ఉంటుంది. ఇర్కి టీ ఉంటుంది, ఈఎన్ ఉంటుంది. సో ఇది సేమ్, ఇది సేమ్, ఇది ఎస్టీ, ఇది ఈ, అంతే. సింపుల్గానే ఉంది కదా. సో ఇది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేస్తే ఇదంతా ఏంటి? వర్బ్ కాంజుగేషన్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చి మనకి క్వశ్చన్ ఏంటి? వాట్స్ ఇన్ దైన హాబీస్. వాట్స్ ఇన్ దైన హాబీస్ అంటే ఏంటి? మీ హాబీస్ ఏంటి? వాట్ ఆర్ యువర్ హాబీస్? సో జిన్ అంటే ఆర్ అని వస్తుంది. సో దీని గురించి మీకు ఆల్రెడీ నిన్న దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఇష్. సో ఇష్ అని అంటే మనకి ఏమొస్తుందంటే ఇష్ బిన్. ఓకే, దు బిస్ట్, ఎస్ ఏమొస్తుంది? ఇస్ట్. ఓకే, వేర్ జింద్. ఓకే, ఎర్ జాయిద్, జీ or జీ జింద్. ఓకే, వాట్ సింద్ దైన హాబీస్ అంటే వాట్ ఆర్ యువర్ హాబీస్ అంటే ఏంటి? దైన హాబీస్ అంటే ఇక్కడ అది ప్లూరల్. ఓకే, ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం వాట్ సింద్ దైన హాబీస్ అని చెప్పేసి అనుకున్నమాట. ఓకే,
సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇవి మన వర్బ్ కాంజుగేషన్ ఫార్మ్స్. ఇది ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ సింద్ అనేది యూజ్ చేసాం. దైనా అని ఉన్నా కూడా హాబీస్ అనేది ప్లూరల్ కదా. సో అందుకని ఇక్కడ మనకి ఏంటి, ఈ టోటల్ దాంట్లో మనకి సబ్జెక్ట్ ఏముంటుంది అంటే దైన హాబీస్ అనేది సబ్జెక్ట్. సో దైన హాబీస్ అనేది ప్లూరల్గా ఉంది కాబట్టి మనం ఆర్ యూజ్ చేయాలి. సో వాజ్ ఇన్ దైన హాబీస్ అని అక్కడ మనం వాడదు. సో వాజ్ ఇన్ దైన హాబీస్ అంటే మనం దానికి ఎలా మనం రిప్లై అవ్వాలి, డిఫరెంట్ టైప్స్లో రిప్లై అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి వాజ్ ఇన్ దైన హాబీస్, మైన్ హాబీస్ sind kochen, reisen und spielen. ఓకే, కోకన్, రైజన్ und spielen. సో ఇక్కడ ఏంటి, నా హాబీస్ ఏంటంటే కుకింగ్, ట్రావెలింగ్ అండ్ ప్లేయింగ్. సో ఏదో ఒకటి ఫూట్బాల్ స్పీలన్ లేదా బ్యాడ్మింటన్ స్పీలన్ అట్లా చెప్పచ్చు, మీ హాబీస్ ఏదైతే అది. సో ఇలా ఒకటి చెప్పచ్చు. లేదా వాజన్ దాని హాబీస్ అని అన్నారు అనుకోండి, ఇష్ కోక్ గ్యాన్ అంటే ఏంటి, నాకు కుక్ చేయడం అంటే ఇష్టం. ఓకే, అట్లా. సో ఇట్లాగా మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు. లేదా ఇష్ పీలా బ్యాడ్మింటన్ మిత్ మైన ఫ్రాయిన్. ఓకే, విత్ మైన ఫ్రాయిన్ లేదా విత్ మైన ఫ్రాయిండిన్. ఫ్రాయిండిన్ అంటే నా ఫ్రెండ్స్. సో ఐ ప్లే బ్యాడ్మింటన్ విత్ మై ఫ్రెండ్స్. సో అట్లా అన్నమాట. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఇట్ వాస్ ప్లాన్. ఓకే, ఇట్ వాస్ ప్లాన్ అని అనమాట. అంటే ఏంటంటే ప్లానింగ్ సంథింగ్. ఇట్ వాస్ అంటే సంథింగ్ అని వస్తుంది. ఓకే, లైక్ ఇట్ వాస్ అంటే ఏమొస్తుంది, సంథింగ్. ఓకే, ప్లాన్ అంటే టు ప్లాన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇట్ వాస్ ప్లాన్ అంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫ్రెండ్ని అడగాలనుకోండి, మనం సినిమాకి వెళ్దామా అని అడగాలనుకోండి. సో మనం ఎలా అడుగుతాము, గెహెన్ wir ins Kino. ఓకే, గెహెన్ wir ins Kino. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు వరకు మనం చూసినప్పుడు వర్బ్ అనేది ఎప్పుడు కూడా సెకండ్ పొజిషన్లో ఉంది. సో అదే ఈ వర్బ్ కనుక మనకి ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళిందంటే అది ఒక ఫ్రాగా అంటే క్వశ్చన్. ఓకే, దాన్ని మనం ఏమంటాం, క్వశ్చన్ అంటాం. ఫ్రాగా అంటే క్వశ్చన్. సో ఎప్పుడైతే మనకి వర్బ్ అనేది ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రాగా. సో అదొక ఫ్రాగా అయిపోద్ది. సో ఇప్పుడు మనకేంటి, గేహెన్ విర్ అంటే ఏంటి, ఎప్పుడు వర్బ్ అనేది ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉంది, అవునా కాదా. ఇదిగో ఇక్కడ చూడండి, మనకి విర్ అప్పుడు ఏమైంది, ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉంది. సో అందుకనే గెహెన్ వియర్ అంటే మనం సినిమాకి వెళ్దామా అనేంటి, నువ్వు నీ ఫ్రెండ్ లేదా నీతో పాటు అక్కడ ఏదో చాలా మెంబర్స్ ఉన్నారు. సో గెహెన్ వియర్ ఇన్ స్కీనో, మనం అందరం షాల్ వి గో టు ఏ మూవీ అన్నట్టు, మూవీకి వెళ్దామా అని అడుగుతున్నట్టు అనమాట, గెహెన్ వియర్ ఇన్ స్కీనో. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి అదే గేస్తూ కీనో. సో ఇప్పుడు గేహెన్ అనేది ఇన్ఫినిటివ్ ఫామ్. సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, గేహెన్ అనేది ఇన్ఫినిటివ్ ఫామ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఇష్తో అయితే ఎలా రాయాలి, గే హ. దూతో ఎలా రాయాలి, గేస్ట్. ఓకే, గేస్తూ అని రాయాలి. అదే ఒకవేళ RZS అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు, గేట్. ఓకే, ఎందుకంటే టీ కదా, సో గేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేర్ అంటే గేహెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ అంటే గేట్. సేమ్ కదా, ఈ రెండు సేమ్. ఇదేంటే ST వస్తుంది. ఓకే, ఈ ఉన్నది గేస్తూ గ్యాన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి C or Z ఏముంటుంది, గేహెన్. సో వీరికి ఇక్కడ ఏమొచ్చింది, గేహెన్. కాబట్టి గెహెన్ వియర్ ఇన్ స్కీనో. అప్పుడు మీరేంటి, ఒకవేళ మీకు ఇష్టం అనుకోండి, యా ఇష్ గ్యానా, నాకు ఇష్టమే. ఓకే, యా ఇష్ గ్యానా అంటారు. అంటే ఏంటి, యా మనం వెళ్దాం ఓకే అని.
ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి, 9 ich gerne nicht అనొచ్చు సింపుల్గా. ఓకే, సో ఇలాగా మనం ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటే అలా. సో మనం వెళ్దామా అన్నట్టు అడగడానికి ఇట్లా మనం ప్లాన్ చేస్తాం. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ చూద్దాము. ఓకే, మార్క్స్ టు గ్యాన్, వాస్ మార్క్స్ టు గ్యాన్ ఇన్ ద ఫ్రైజైర్ అంటే నీకు నీ ఫ్రీ టైంలో ఏం చేయడం అంటే ఇష్టం. సో ఏంటి, ఇష్ స్విమ్ అగైన్ అంటే నాకు స్విమ్మింగ్ చేయడం అంటే ఇష్టము, ఇష్ స్విమ్ అగైన్. ఇష్ స్పీల్ అగైన్ వాలీబాల్, సో అంటే ఏంటి, నాకు వాలీబాల్ ఆడడం అంటే ఇష్టము. ఇష్ లేజ్ అగైన్, ఇష్ ఫార్ అగైన్ స్నోబోర్డ్. సో ఫార్ అంటే ఏంటి, అదొక డిఫరెంట్ వర్బ్. ఓకే, ఫార్ అంటే టు ట్రావెల్. బాస్కెట్బాల్ స్పీలెన్, ఇష్ స్పీల్ అగైన్ బాస్కెట్బాల్ అంటే ఏంటి, నాకు బాస్కెట్బాల్ ఆడడం అంటే ఇష్టం. ఇష్ యాంగ్లెన్ గ్యాన్, యాంగ్లెన్ అంటే ఫిషింగ్. ఓకే, ఫిషింగ్ మాట. సో ఇష్ యాంగ్ల్ అగైన్. ఓకే, యూ క్యాన్ ఆర్ యూ కెనాట్ రైట్. సో ఏంటంటే మనకి జర్మన్లో చాలా వరకు ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక నార్మల్గా మాట్లాడేటప్పుడు కూడా తెలుగులో కూడా మనం చాలా డిఫరెంట్గా మాట్లాడతాం. సో ఇది అంటాం అది అంటాం అంటే ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ అనేది వేరే ఉంటుంది, మనం గ్రామటికల్గా మాట్లాడినప్పుడు వేరేగా ఉంటుంది. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటి, మనం మాట్లాడడం నేర్చుకోవాలి. మీరు ఏ మాక్ టెస్ట్ ఏది రాసినా, ఏ టెస్ట్ రాసినా, గోతి టెస్ట్ రాసినా వాళ్ళు మీ స్పీకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. అందుకని మీరు గ్రామటికల్గా సూపర్గా ఉన్నారా లేదా అవన్నీ ఏంటంటే మైనర్, A1 వరకు అయితే మీరు మాట్లాడగలుగుతున్నారా లేదా అది చూస్తారు. సో మెయిన్గా నేను చెప్పేవన్నీ టిప్స్ అని మీరు ఫాలో అవ్వండి, మీరు A1 ఈజీగా క్రాక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ హ్యూరన్ ఇన్ మైనర్ ఫ్రైజైర్ హ్యూరర్ ఇష్ గ్యాన్ మ్యూజిక్ అంటే ఏంటి, నా ఫ్రీ టైంలో నేను మ్యూజిక్ వినడం అనేది నాకు చాలా ఇష్టం. సో హ్యూరన్, హోమ్లో వచ్చింది. సో హ్యూరర్. ఓకే, హ్యూరన్ అంటే టు హియర్ అనమాట. గిటార్ స్పీలన్ అంటే టు ప్లే గిటార్. స్కేట్ బోర్డ్ ఫ్యారన్ ఇన్ మైనర్ ఫ్రైజైడ్. సో ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ మాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆన్సరింగ్. వాస్ ఇస్ దైన్ హాబీస్లో డిఫరెంట్ టైప్. ఇన్ మైనర్ ఫ్రైజైడ్ ఫార్ ఇష్ క్యాన్ స్కేట్ బోర్డ్. ఓకే, యోగా మాకన్ అంటే టు డూ యోగా. ఇన్ మైనర్ ఫ్రైజైడ్ మాక ఇష్ క్యాన్ యోగా. క్లావియర్ అంటే ఏంటి, పియానో. సో ఇన్ మైనర్ ఫ్రైజైడ్ స్పీల ఇష్ క్యాన్ క్లావియర్. ఫర్న్ జేహెన్ ఇన్ మైనర్ ఫ్రైజైడ్ సేహ ఇష్ క్యాన్ ఫర్న్ అంటే ఫర్న్ జేహెన్ అంటే టెలివిజన్. సో టెలివిజన్ చూడడం అనేది నాకు చాలా ఇష్టం. సో ఫర్న్ జేహెన్ అంటే టు వాచ్ టెలివిజన్, ఫర్న్ అంటే టెలివిజన్ అని, ఫర్న్ జేహెన్ అంటే టు వాచ్ టెలివిజన్. సో టెలివిజన్. సో మనల్ని నాకు ఇట్లా టీవీ చూడడం అంటే చాలా ఇష్టం. సో అట్లా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనం ఈరోజు ఏంటి సమరీగా ఏం నేర్చుకున్నామంటే, సో మనకి డిఫరెంట్ ఒక సెంటెన్స్లో మనకి ఏమేమి ఉంటాయి. సో వర్బ్ కాంజుగేషన్. సో వర్బ్ కాంజుగేషన్ అనేది ఇంపార్టెంట్. అదే ఒకవేళ మీరు ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే ఎలా ప్లాన్ చేస్తారు, స్విమ్మెన్ జీ గ్యాన్ అని అడగచ్చు. ఓకే, ఒకవేళ ఫర్ సపోజ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీకు ఒకటి ఇష్టము, అది వాళ్ళకు కూడా ఇష్టమా కాదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, స్విమ్మెన్. సో ఇష్ గ్యాన్ స్విమ్మెన్, స్విమ్స్ డూ గ్యాన్. ఓకే, స్విమ్మెన్. సో స్విమ్మెన్ అంటే SWIMMEN స్విమ్మెన్. సో స్విమ్స్ ఇది పోయి స్విమ్స్ టు గ్యాన్, స్విమ్మెన్స్ టుగా స్విమ్స్ అనేది మనకి ఏంటి కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ తీసేస్తారు. స్విమ్స్ టు గ్యాన్ అంటే నీకు స్విమ్ చేయడం అంటే ఇష్టమా, ఎందుకని, నువ్వు అక్కడ ఉన్న వర్బ్ని ఫస్ట్ పొజిషన్లో తీసుకెళ్ళి పెడుతున్నావు కాబట్టి నీకు అది ఒక క్వశ్చన్ అయింది, అదొక ఫ్రాగ్ అయింది. ఓకే, సో ఇట్లా మాట. సో నాకైతే మీరు కింద కామెంట్ సెక్షన్లో వీటి వర్బ్ కాంజుగేషన్స్ అన్నీ నాకు రాసి పంపించండి, అది కరెక్టా కాదా నేను చెప్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, నేను ఇంకా ఎలా బెటర్గా ఇంప్రూవ్ చేసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నీ నా కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ఒకవేళ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకుంటాను, ఇంకా మీకు హెల్ప్ఫుల్గా ఎలా చేయాలో నేను చేస్తాను. సో ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్. ఎవరికైనా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, వాళ్ళు కూడా మీలాగే జర్మన్ నేర్చుకుంటుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఎనీథింగ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. Please subscribe to my video and let's meet again in the next lesson, and I am also waiting for you all. Okay, until then, bye.